వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఈ రోజు మంగళవారం పొట్టిపాడు బాబు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొద్దుటూరు సీనీ హబ్ దగ్గరలో శ్రీ సాయి కాంప్లెక్స్ నందు విలేకరుల సమావేశంలో పొట్టిపాడు బాబు మాట్లాడుతూ రజకుల బలోపేతం కోసం, రజకులపై జరుగుతున్నటువంటి దాడుల కోసం రజకులందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి వారికి మంచి చేకూర్చాలి అనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ అసోసియేషన్ కమిటీ మెంబర్లు గౌరవ అధ్యక్షులుగా లోగిడి చేయన్న, గౌరవ సలహాదారులుగా అంకల్ కొండయ్య, రెండవ గౌరవ సలహాదారులుగా డాక్టర్ బ్రహ్మేశ్వర్ కుమార్, ప్రెసిడెంట్గా పొట్టిపాడు బాబు, సెక్రటరీగా పాలెం కిరణ్ కుమార్, ట్రెజరర్గా వెంకటనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా పొట్టిపాడు గంగాధర్, కన్వీనర్గా కులాయప్ప, కమిటీ ఆర్గనైజర్గా పసుపుల సుబ్బారాయుడు, వైస్ ప్రెసిడెంట్ 1 వెంకటరమణ అలియాస్ చంటి, రెండవ వైస్ ప్రెసిడెంట్గా బొల్లవరం శంకర్, మూడవ వైస్ ప్రెసిడెంట్గా పొట్లదుర్తి బాలసుబ్బయ్య, నాలుగవ వైస్ ప్రెసిడెంట్గా గుడిపాడు సంజీవరాయుడు, జాయింట్ సెక్రటరీగా డి కులాయప్ప, రెండవ జాయింట్ సెక్రటరీ ఆర్ కేశవనారాయణ, మూడవ జాయింట్ సెక్రటరీగా ముత్యాలపాటి నరసింహులు, నాలుగవ జాయింట్ సెక్రటరీగా కొత్తపల్లి వెంకట సుబ్బయ్యలను ఈ అసోసియేషన్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చెలవు రవి, కాజీపేట లక్ష్మీదేవి, బీసీ రమణ బద్వేలు హాజరయ్యారు. అలాగే ప్రొద్దుటూరు రజక సోదరులు ఆర్కెస్ట్రా చంద్ర ప్రసాద్, మల్లికార్జున, నల్లబల్లి రఘునాథ్, కడప వెంకట్రావు, గురు తదితరులు పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి మన కమ్యూనిటీలో ఉండడం, అతను వ్యాపార రీత్యా ఉన్నప్పటికీ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని పార్టీని ఎన్టీఆర్ పార్టీ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అతను పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. అది చేయడమే కాకుండా మనకు అతను చేసేటువంటి పనులను గుర్తించి గౌరవించి ఈరోజు శ్రీశైలం ధర్మకర్తగా ఇవ్వడం జరిగింది. ఆమె ఊరికి ఉండడం వల్ల మన కమ్యూనిటీ ఎవరైనా కూడా శ్రీశైలం దర్శనం పోవాలన్నా వారికి చేయాల్సినటువంటి ఏమైతే అవసరమైందో వాటికి అందరికీ సహకారం అందిస్తూ చేతనైన సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తి. మరి వారు కూడా మన కమిటీని ఆశీర్వదించడానికి వచ్చారు కాబట్టి వారు గౌరవించినందుకు వారిని గౌరవించుకోవడానికి మనం సిద్ధంగా వచ్చాం. మరి అదేవిధంగా ఈ సందర్భాన్ని ఉద్దేశించి శ్రీరాములు గారి అమూల్యమైనటువంటి సలహాలు, సందేశం గారికి, గౌరవనీయురాలు మన మహిళా ఆనుమత్యం, మన రజక ముద్దు బిడ్డ దేవేంద్ర డెవిల్ ఐలమ్మ మాత్రి, మహిళా బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా లక్ష్మీదేవి గారికి, గౌరవనీయురాలు మా భార్య అయినటువంటి జిల్లెల శ్రీదేవి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను నా జీవిత భాగస్వామి అయినా నుంచి కూడా నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా 75 నుంచి నంద్యాలలో ఉంటూ 82లో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన కోసం మద్రాసు పెట్టడము, అప్పటి నుంచి కూడా సినిమాలలో కానీ ఆయన రాజకీయంలో కానీ పాలు పంచుకుంటూ మొట్టమొదటిసారి మన రజకునికి స్టేట్ లెవెల్లోనే తాలూకా యూత్ ప్రెసిడెంట్గా జిల్లాల శ్రీరాములు నాకు ఇచ్చినందుకు, ఎన్టీఆర్ రాజకీయ స్ఫూర్తి కల్పించినందుకు మండలాలు వచ్చినాయి. సెక్రటరీగా నంద్యాల టౌన్ ప్రెసిడెంట్గా 25 సంవత్సరాలు, జిల్లా సెక్రటరీగా, మళ్ళీ అలాగే స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీగా 10 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు స్టేట్ సెక్రటరీగా, కౌన్సిలర్గా 95లో కౌన్సిలర్గా నంద్యాల పట్టణంలో పోటీ చేస్తే నా ఇంటి పక్కన ఎమ్మెల్యే ఇంట్లో ఇట్లా, ఎంపీ ఇంట్లో ఇట్లా, ఊర్లోనే లాయర్లు అందరూ కూడా సంజీవ్ నగర్, శ్రీనివాస్ నగర్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒక చాకలో ఇంటికాడికి పోవాలని కొంతమంది నన్ను మరి ఈ జనస్రవంతిలో స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా మరి మనం ఎన్నో కష్టాలు, ఎండనక వాననక మన పిల్లలు సగ్గరేసుకొని బట్టలు ఉతికి, కులం మత వర్ణం భేదము లేకుండా అందరికీ బట్టలు ఉతికి శుభ్రం చేసి వాళ్ళని ఉద్యోగాలకు కానీ ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మరి ఈ రజకుల పైన వివక్ష ఎందుకు? అంబేద్కర్ గారి దయ వలన మనము ఎస్సీలుగా గుర్తించబడిన రాజ్యాంగంలో గుర్తిస్తే
1956లో నీలం సంజిరెడ్డి గారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనల్ని ఎస్సీలో నుంచి తొలగించి బీసీలుగా చేయడం జరిగింది. సహకారాలు అందిస్తారని వాళ్ళకు ఎల్లప్పుడూ కూడా ఉంటారని నాకు ఈ అవకాశం ఇంత దూరం ఇది బీసీలలోనే ఒక ఆదర్శమైనటువంటి సభని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయంతోనే అంతా వ్యవస్థ ముడిపడి ఉంది, అందరికీ కూడా తెలుసు. అభివృద్ధి చెందిన వర్గాలని ఆదర్శంగా తీసుకుందాం. మనం అభివృద్ధి చెందిన వర్గాలని ఆదర్శంగా ఇదే వేదిక నుంచి ఇక్కడి నుంచే ప్రస్తావన నుంచి ఇదే యొక్క స్ఫూర్తితో ఇదే భారతవాదం మొదలైంది. అదేవిధంగా ఇక వాళ్ళకి ఎన్నో సమస్యలు ముఖ్యంగా ఒడ్డెర కానీ రజిక కానీ నాయకురాలు కానీ కమ్మలు కానీ కుమ్మరి కానీ ఇటువంటి 80% కులాలు ఇంతవరకు చట్టసభలో లేవు. అటువంటి విధానానికి మనం పూర్తి చెప్పాలి. నా కాస్ట్ కూడా ఒడ్డెర కాస్ట్ కూడా రజికతో పాటు సమానంగా తెలుగు అణిచివేసినటువంటి జాతులని కూడా అందువలన స్పష్టమైనటువంటి నిర్ణయంతో పోదాం. భారత రాజ్యాంగం చదువుదాం. అన్ని విషయాల్లో కూడా ఐక్యమత్యం చాలా ముఖ్యంగా మిత్రులారా, ఒక జాతిలో అందులో రాజకీయంగా దూరంగా ఉన్న జాతుల్లో నాయకులు నదములకు అందరికీ పేరు. మరి ఈనాటి రజిక వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించినందుకు బాబునకు, కిరణ్ గారికి, కొండయ్య గారికి, జగన్నాథన్నకు, ఇంకా ఇందులో సభ్యులందరికీ కొంతమంది పేరు నాకు తెలియకపోవచ్చు. అందరూ మన రజిక సమస్యలు, మన జాతి కష్టపడుతున్న కష్టాలు తెలిసిన వారుగా ఈ యొక్క సొసైటీని స్థాపించుకోవడం చేయాలంటే నేను కూడా ఈ సొసైటీలో పనిచేస్తానని చెప్పేసి నేను గంగాధరతో మాట్లాడడం జరిగింది. బాబన్నతో మాట్లాడితే నన్ను కూడా ఒక కార్యకర్తగా, ఒక సభ్యులుగా నన్ను ఈ యొక్క సొసైటీలో తీసుకున్నందుకు నేను మీ అందరి సమక్షంగా నేను చెప్తున్నాను. ఈ సొసైటీకి ఏమైతే కావాలనో నా తరపు నుండి నేను మనస్ఫూర్తిగా, నాకు ఒక కొడుకు, ఒక కూతురు, రెండోది ఇది కూడా నాకు ఒక బిడ్డలాగా ఈ సమస్యలు ఏ అవసరమైతే నా తరపు నుండి నేను సాయం చేసేదానికి మీ అందరి ముందర కూడా నేను హామీస్తున్నాను. రాజకీయంగా ఒక చిన్న మన కళ్యాణ మండపం కట్టుకున్నామని చెప్పేసి ఏదైతే 8 ఇచ్చిన స్థలాన్ని దాన్ని బాగు చేసుకొని మనం ఏదో, ఎందుకంటే మనం కూలినాన్ని పని చేసుకున్న వాళ్ళు 1 లక్ష 2 లక్షలు కళ్యాణ మండపాన్ని చేసుకోలేమని దానికి ఒక రేపులో షెడ్లో వేసుకొని ఉందామని చెప్పేసి మనం అందరం అనుకున్నదే. దానిని కొందరు పెద్దలు మరి మీరు రజకులు ఇక్కడ ఉంటే మాకు బాగున్నదని చెప్పేసి మనం దాన్ని అడ్డుకోవడం జరిగింది. దాన్ని కూడా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మమ్మల్ని సహకరించి మాకు ఏదైనా కట్టుకునేదాన్ని కూడా రజకులము. ఎందుకంటే మాకు మీ సహాయం ఉంటేనే మేము ముందుకు పోగలుగుతాము. దీన్ని మిమ్మల్ని ఎదిరించి మేము ముందుకు పోవాలనే ఉద్దేశం మాకు అసలు లేదు. ఈ విధంగా మన సమస్యలు ఉన్నందుకే మనం ఈ యొక్క దీనిపైన ఇంకా ఏం ఆలోచన ఉంది